అయ్యా, దరిద్రం పోవాలంటే ఏం చెయ్యాలి? ఏం చూసుకోవాలి? ఏం పూజలు చెయ్యాలి? ఇదే ప్రశ్న. రకరకాలుగా అడుగుతారు దీన్ని. దానికి సమాధానం మన పెద్దలు ఏనాడో చెప్పారు. అవి వినిపించుకోం మనం. దానికోసం ఏం చేస్తాం? తాయెత్తులు కట్టుకోవాలా, గుర్రపుడెక్క నాడాలు తెచ్చుకోవాలా, ఇంకోటి ఏదో ఇవి ఆలోచిస్తాం తప్ప ఈ దరిద్రం అన్న పదం పోవడం కోసం చేయడానికి చిన్న చిన్న పనులే ఉన్నాయి. సరే, మీకు విశేషంగా ఫలితం రావాలంటే అవునే ఉన్నాయి, తాయెత్తు లేకపోలేదు. కానీ కేవలం తాయెత్తులు కట్టుకున్నంత మాత్రం చేత దరిద్రం పోతుందా అంటే, తాయెత్తులు చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఈ పాటికి 40-50 ఫ్లాట్లు అలాంటివి కొనుక్కోవచ్చు కదా వాళ్ళు. ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు చెప్పబోయే సూత్రం అందరూ కూడా, అంటే లక్షాధికారులు మొదలుపెట్టి రోడ్డు పక్కనే మామూలుగా పనులు చేసుకునే వాళ్ళు కూడా ఈ పని చెయ్యగలిగితే నెల రోజుల లోపల వాళ్ళకి తేడా కనిపిస్తుంది. ఇది పెద్దలు చెప్పిన మార్గం. దారిద్ర్యం అంటే ఏమిటి అర్థం? దరి అంటే ఒడ్డు, దరిద్ర ఒడ్డుకి చేరవలసిన చోటులోంచి జారి పడిపోవడము. అంటే మనం ఏది ఫలితం రావాలో అది లేకుండా పోగొట్టుకుంటున్నాం. దీనికి రకరకాల కారణాలు. కానీ ఒక్కటి అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు కోటీశ్వరులైనా సరే, లేదు మామూలు వాళ్ళైనా సరే, ఈ చెప్పుకునే 12 సూత్రాలు నారదుడు స్వయంగా నారద పురాణంలో చెప్పింది ఇది. అప్పుడు మీకు తెలియకుండానే ఈ కష్టాలు పోతాయి. మొదటిది ఏమిటి? మీ ఇల్లు 10 గదుల 50 3 అవి మాకు అక్కర్లేదు. ఇల్లు పరిశుభ్రంగా అట్టే పెట్టుకోండి. రావణాసుడు చేసిన తప్పులన్నీ ఇన్ని కాదు, కానీ లంకా నగరం అంత గొప్పగా ఎందుకుందండి? హనుమంతుడు వర్ణించాడు చూడండి, లంకా నగరం ఎంత శుభ్రంగా ఉందోనో అలాగా. అంటే మొదటగా ఇంటిలోని వస్తువులు, ఏ వస్తువు ఎక్కడుండాలి, పిల్లల వస్తువులు ఎక్కడుండాలి, పెద్దవాళ్ళవి ఎక్కడుండాలి, బట్టలు, ఇలాంటివన్నీ. బట్టలు కానీ వస్తువులు కానీ ఇష్టం వచ్చినట్టు పారేయకండి. ఆ తర్వాత చీపురు మూల పెట్టాలండి, ఆ దేవుడు తర్వాత సంగతి. అంచేత ముందు వస్తువులకి తగిన చోటు చూసుకోండి, పరిశుభ్రంగా అట్టే పెట్టుకోండి. ఉదయము సాయంకాలం ఇంటిని పరిశుభ్రం చేసుకోండి. అది మీరు మాపర్ల చీపుళ్ళ మీ ఇష్టం, అది చూసుకోండి. ఇది మొదటిది. రెండోది ఏమిటో తెలుసునా? మనకి మంచి అలవాట్లు వచ్చినా రాకపోయినా చెడు అలవాట్లు మాత్రం ఈజీగా వస్తాయి. పొద్దున్నే లేచి లేవగానే కాఫీ తాగడం అలవాటు. అంటే బెడ్ కాఫీ అంటాడు దుంపదగా. పాచిమొహంతో దయచేసి మీరు తినడం కానీ కాఫీ లాంటివి కానీ తాగకండి. లేవగానే కాస్త మొహం కడుక్కుని శుభ్రం చేసుకుని, వీలైతే ఓపిక ఉంటే స్నానం చేసిన తర్వాత చేయండి. లేదు ముఖ ప్రక్షాళన చేసుకుని శుభ్రంగాను, దానికి ఏం వాడతారో మీ ఇష్టం, ముఖ ప్రక్షాళన చేసుకుని అప్పుడు కాఫీ తాగండి. ఓపిక ఉంటే కాస్త టిఫిన్ తిన ఆగండి, స్నానం చేసిన చేయండి. ఇది ఒక మంచి అలవాటు, చాలా మంచిది. ఇప్పటికీ కోస్తా జిల్లా లాంటి చోట్ల, అలాంటి ప్రాంతాల్లో పల్లెటూళ్ళ వాళ్ళు కాలవకి వెళ్ళి అప్పుడు ఆ పళ్ళదొంపలు ఉంటాయి, వాటితో తోముకున్న తర్వాత పక్కనున్న టీ దుకాణానికి వెళ్ళి టీ తాగుతుంటారు. ఇప్పుడు వాళ్ళకు ఇంట్లో కూడా టీ ఉంటుంది కాదు, వాళ్ళ పద్ధతి అది. ఇది రెండవది. మొదటి ఇంటి శుభ్రం పెట్టుకోవడం, రెండవది పాచిమంతో ఈ పనులు చేయకుండా ఉండడము. ముఖ ప్రక్షాళన అయిన తర్వాత అప్పుడు ఇంటి ముందు శుభ్రం చేసుకుని కాస్త ముగ్గులు పెట్టండి అమ్మా. ముగ్గులు అంటే అలంకరణ కోసం కాదు, లక్ష్మీదేవికి ప్రతిరూపం అది. అంచేత ముగ్గులు పెట్టుకోండి. చేత కాకపోతే 2-3 గీతలు వేసుకోండి, సరిపోతుంది. ఇది ముగ్గుతోటి పెట్టండి. ఇది చేసిన తరువాత ఓపిక ఉన్నట్టయితే ఇంటి గుమ్మం ముందు ఒక చిన్న దీపం పెట్టండి. స్నానం చేసినా చేయకపోయినా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇంకొక పని. ఇక ఆ తరువాత స్నానం చేసిన తర్వాత, అంటే నీళ్లు పోసుకున్న తర్వాత, నీళ్లు పోసుకోండి మీరు వ్యర్థం తీసుకుంటారు ఏమిటో, ప్రసవం కాదు అక్కడ. స్నానం అయిన తర్వాత, స్నానానికి కూడా రకరకాలు ఉన్నాయి. రేపు కార్తీక మాసం రాబోతోంది, ఓహో చెప్పేస్తారు జనాలంతా, అది చేద్దామని సచ్చి ఊరుకుంటాం మనం. స్నానాలు ఉన్నాయి, మీ ఓపిక జాగ్రత్తగా చేసి పరిశుభ్రంగా ఉండి కాస్త ముఖాన్ని ఏమన్నా బొట్టు పెట్టుకోండి అమ్మా. మీకు ఆఫీస్కి వెళ్ళి మరి తీసేద్దరు కానీ పర్వాలేదు,
ముఖాన్ని కుంకుమ కానీ పసుపు ఏదో ఒకటి, అలాగే మగవాళ్ళు కూడా అదే సరే స్మార్త శైవ ఇత్యా సాంప్రదాయ వేషం సాంప్రదాయ పుట్టుంటే అది కాదంటాం లేదు. ఇది దాన్ని మేము ఇలా చెప్తే వినరు. యోగా క్లాసుల్లో ఆ సహస్రార చక్రం ఉంటుంది, అలాంటి దానికోసం నోటివైతే ఇలా చెప్తే మాత్రం వింటారు. బొట్టు పెట్టుకోవడం ఇది పద్ధతి. బొట్టు పెట్టుకోండమ్మా ఏదో ఒకటి, లేదా విభూతైనా ధరించండి. ధరించారా? అప్పుడు చేతనైతే మీ ఇంట్లో దైవానికి ఆరాధన చేసుకోండి. ఏం ప్రమాదం లేదు, తోచినట్టుగా ఆరాధన చేసుకోండి, సరిపోతుంది. అలాగే సాయంకాలం కూడా జాగ్రత్తగా ఇంటి ముందు దీపం పెట్టుకోండి. తర్వాత కనీసం 7 మంగళవారాలు కాస్త బ్రెడ్ కానీ ఇడ్లీ లాంటివి కానీ కొద్ది నెయ్యి వేసి మీ వీధిలో తిరుగుతున్న నల్ల కుక్కకి తినిపించండి. ఇలాంటి సూత్రాలు ఇంకా 7-8 దాకా ఉన్నాయి. కానీ వీటి వల్ల మీకు నష్టద్రవ్య లాభం జరుగుతుంది, క్షేమం కలుగుతుంది, మనస్సు బాగుంటుంది. ఈ పని చేయండి. తప్పుడు ఆలోచనలు మనస్సులోకి రానివ్వకండి. ఇది నారదుడు చెప్పిన 12 సూత్రాల్లో 3 చెప్పుకున్నాం ఇక్కడ. అది తేలిక కదా, 9 పైసా ఖర్చు లేదు, మీరు చేయాల్సింది. గుర్తుపెట్టుకోండి. స్వస్తి.